యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో గురువారం మోత్కూర్ మండలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో గురువారం మోత్కూరు పట్టణంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మీడియాతో మాట్లాడుతూ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశాడని, ఎంపీగా అన్ని నియోజకవర్గాల నుండి ఓట్లు వేయించి అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన సర్కార్, మన గవర్నమెంట్, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం పిఎస్సిఎస్ కానీ ఐకేఎం సెంటర్లు కానీ అతి తొందరలో స్టార్ట్ చేయాలని ఈ 3 జిల్లాల కలెక్టర్లకు నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పీడీ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ వాళ్ళే ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నా. సివిల్ సప్లై ఆఫీసర్స్ కూడా దీని మీద వెంటనే స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎందుకంటే నేను చూసినా, నేను కింటకు 2 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. 2203 రూపాయలు ఉన్న రేటును 1900కు లేక 1880 రూపాయలకు, లేకపోతే వాని ఈ రైతును అవసరాన్ని బట్టి ఆవిడ వ్యాపారం చేసుకుంటా ఉండు కనుక రైతులు నష్టపోతూ ఉన్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు దాని మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీకి ఉంది. ఉట్టినే లైసెన్స్ ఇచ్చి మే చేతులు దులుపుకుంటే కాదు, రైతులను కూడా కాపాడాల్సిన బాధ్యత మార్కెట్ మీద ఉన్నది. ఇలా శుభ పరిణామం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ దాదాపు 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి ఎన్ఎస్సీ నుంచి మొదలుకొని యూత్ కాంగ్రెస్ నుంచి మొదలుకొని పార్టీకి సేవ చేసిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా కార్యకర్తలకు, మా నాయకులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉండబడిన 17 పార్లమెంటు నియోజకవర్గాలు అన్నిట్లో కూడా భువనగిరి బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురావాలని చెప్పిన కార్యకర్తలు మనం చేస్తున్నాను. నేను కారణం ఏంటంటే భువనగిరి కిల్లా పోరాటాల కిల్లా, ఇది ఒక చరిత్ర సృష్టించిన కిల్లా. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని, ఇవన్నిటి కూడా ఇక్కడ సంతరించుకొని ఉద్యమం చేసిన కిల్లా ఇది. అడిపోతే ఇబ్రాహీంపట్నం నుంచి మొదలుకుంటే ఇక్కడ జనగం అక్కడ సాకరాయిలమ్మ, ఇటు వస్తే అక్కడ దొడ్డి కుమరయ్య, ఇక్కడ వస్తే బిఎన్ గారు, ఇక్కడ వస్తే కాంగ్రెస్ నాయకులు ఆనాడు స్వతంత్ర పోరాటం చేసి ఇవన్నీ సంతరించుకున్న నియోజకవర్గం కాబట్టి మినిమం 5 లక్షల మీద 5-6 లక్షల మెజార్టీ తీసుకురావాలని చెప్పి నేను కార్యకర్తలు మనం చేస్తా ఉన్నాను. ఇది ఢిల్లీ కోటలో, ఢిల్లీ పార్లమెంటు గడ్డ మీద భువనగిరి ఒక చరిత్ర కావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఎందుకంటే ఇవాళ మన బ్రహ్మాండమైన ఎమ్మెల్యేగా గెలిచినాడు. మనకు సంబంధించి ఇబ్రాహీంపట్నంలో 50,000 మెజార్టీ వచ్చింది. తర్వాత మునుగోడులో బ్రహ్మాండం 48,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ భువనగిరికి వస్తారకే 30,000 మెజార్టీ వచ్చింది. తుంగతుర్తికి వస్తారకే 51,000 మెజార్టీ వచ్చింది. నగరకల్ పోతే 65,000 మెజార్టీ వచ్చింది.
జస్ట్ మిస్ అయింది ఎక్కడ జనగాం. కనుక జనగాంలో కూడా మనం వడ్డ వేస్తాం, దాన్ని గడ్డ మీద కూర్చొని పెడతామని కూడా నేను విజ్ఞప్తి చేస్తానండి. అందుకనే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపాలని చెప్పి నేను కార్యకర్తలు మనం చేస్తున్నాను. దాన్ని సహకరించిన ఈ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.